Hello students, how are you? ఎలా చదువుతున్నారు? I hope you are studying well. Welcome to our YouTube channel. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఈ మన ప్రీవియస్ ఈసెట్ 2024కి 25కి వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రకంగా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది, ఆ క్వశ్చన్స్లో దేని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు, ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మనకి ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, టీఎస్ ఈసెట్ రాస్తున్న వాళ్ళు, ఏపీ ఈసెట్ రాస్తున్న వాళ్ళు స్లైట్గా మనకి సిలబస్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్కడ వస్తుంది వేరియేషన్ అంటే, కొన్ని సబ్జెక్ట్స్లో మనకి ఏపీ ఈసెట్ తీసుకుంటే కొంత కంటెంట్ తక్కువ ఉంది, టీఎస్ ఈసెట్లో తీసుకుంటే కొంత కంటెంట్ ఎక్కువ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ దాంట్లో కూడా ఏ టాపిక్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది, ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటి మీద ఎలా ఉంటాయి ఆన్సర్సు అనేది ఒకసారి ఆలోచించాలి. అండ్ రెండో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పదలుచుకున్న రెండో విషయం ఏంటంటే, మన ఈసెట్ క్వశ్చన్ పేపర్ని కనుక ప్రీవియస్ 2023 పేపర్ని 2024 పేపర్ని అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా అబ్జర్వ్ చేసే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, 2023 అంతకన్నా ముందున్న క్వశ్చన్ పేపర్స్ అన్నిటిలోనూ క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే సబ్జెక్ట్ వైజ్గా అడుగుతూ వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ అని ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, మనకి లెసన్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ ప్రకారం ఎంత వెయిటేజ్ అయితే మనకి ఉందో ఆ వెయిటేజ్ ప్రకారం మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 8 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో 8 మార్క్స్కి వస్తుంది. డేటా స్ట్రక్చర్స్లో 10 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్లో 12 మార్క్స్కి వస్తుంది అని మనం ఒక క్లాసిఫికేషన్ ఇంతకు ముందు తీసుకున్నాం. సిలబస్ ప్రకారం అంత ప్రీవియస్ సిలబస్ని బేస్ చేసుకుని మనం ఒక రకమైన క్లాసిఫికేషన్ని పెట్టుకున్నాం. సో దాని ప్రకారమే 2023 అండ్ ప్రీవియస్ పేపర్స్ అన్నిట్లోనూ వస్తూ ఉంది. కానీ ఈ ప్యాటర్న్ని 2024 నుంచి మార్చారు. అంటే సబ్జెక్ట్ వైజ్గా రావట్లేదు. ఆడ ఎలా ఇస్తున్నారంటే, అక్కడ క్వశ్చను ఫస్ట్ ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ వస్తే తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్వశ్చన్ ఇస్తున్నారు. అంటే మనకు ఆర్డర్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగే, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రావట్లేదు. ఇంతకుముందు ఎలా ఉంది, ఒక 8 క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగు, తర్వాత వెబ్ టెక్నాలజీ ఒక 10 క్వశ్చన్స్, తర్వాత డిఎస్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డిఎస్ ఒక 10 క్వశ్చన్స్. అలా కంటిన్యూస్గా డేటా స్ట్రక్చర్స్కి సంబంధించి లేదా కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించి లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ రేజ్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఇస్తూ వచ్చారు. కానీ రీసెంట్ 2024 పేపర్ని కనుక తీసుకుంటే ఏపీ ఈసెట్ని గమనించిన లేదా మన రెండోది టీఎస్ ఈసెట్ గమనించిన క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద వచ్చింది అనుకుందాం. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఫర్ ఎగ్జాంపుల్. ఇది యాక్చువల్గా మీ సిలబస్ ప్రకారం ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్సే ఉంది, కానీ ఇదే వస్తుందన్న గ్యారంటీ లేదు. సో ఎలా వస్తుందంటే, ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ మీద ఇచ్చారు, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ మీద ఇచ్చారు. అంటే ఇది యాక్చువల్గా మనకి ఆర్డర్ ప్రకారం రావట్లేదు. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత వెబ్ టెక్నాలజీ, తర్వాత ఫోర్త్ క్వశ్చన్ డేటా స్ట్రక్చర్స్ మీద ఇచ్చారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే డేటా స్ట్రక్చర్స్ మీద కంటిన్యూస్గా 2 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి, లేదా ఒక 10 క్వశ్చన్స్ దాకా మనకు ఆ సబ్జెక్ట్ కనపడదు. అంటే జిగ్జాగ్గా క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దాని ప్రకారం ప్రిపేర్ అవుతే బెటర్గా ఉంటుంది. ఈ ఐడియా ఇవ్వడం కోసమే నేను ఇచ్చాను. ఈ తెలంగాణ ఈసెట్ పేపర్ని గమనించినా కూడా అదే రకంగా ఉంది. ఇంతకుముందు అలాగ లేదు, సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం డిఫరెంట్ షఫల్డ్ వేలో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక సబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. లెట్ us కన్సిడర్ డేటా స్ట్రక్చర్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. యాక్చువల్ వెయిటేజ్ డేటా స్ట్రక్చర్స్కి ఎంత ఉంది అంటే 10 మార్క్స్ ఉన్నాయి. మనం ముందుగా అనుకున్న దాని ప్రకారం, అక్కడ సిలబస్ని డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం 10 మార్క్స్కి డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అని డిఫైన్ చేసుకున్నాం.
కానీ ఈ క్వశ్చన్స్లో మీరు ఒక్కసారి గనక క్లియర్గా ఏపీ ఈసెట్కి సంబంధించిన సిలబస్ని కానీ తెలంగాణ ఈసెట్ సిలబస్ని కానీ గమనిస్తే డేటా స్ట్రక్చర్స్ సబ్జెక్టుకి సంబంధించి డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు ఏపీ ఈసెట్ సిలబస్లో సి లాంగ్వేజ్ ఉండేది, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా తీసేసి కేవలం ఏపీకి సంబంధించి కేవలం డేటా స్ట్రక్చర్స్ మాత్రమే పెట్టారు. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్ అని మాత్రమే పెట్టారు. వేరాస్ టీఎస్ తీసుకుంటే తెలంగాణకి సంబంధించిన ఈసెట్ సిలబస్ గనక తీసుకుంటే దీంట్లో రెండున్నాయి, అది సి అండ్ డేటా స్ట్రక్చర్స్. అంటే ఫస్ట్ సికి సంబంధించిన కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి డిఎస్ సంబంధించిన కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. సో రెండు ఉన్నాయి దాంట్లో. సో వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ యూ షుడ్ బీ అవేర్ దట్ ఏపీ సిలబస్లో డిఎస్ డేటా స్ట్రక్చర్స్ మాత్రమే ఉంది, టిఎస్ సిలబస్లో సి ఉంది, డేటా స్ట్రక్చర్స్ ఉంది, రెండు ఉన్నాయి. అంటే రెండిటి మీద ఫోకస్ ఎక్కువే. కానీ డిఎస్కి సంబంధించి ఏపీకి సంబంధించిన గనక సిలబస్ గమనిస్తే ఇక్కడ సి లాంగ్వేజ్ మీద ఒక 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అంటే మనము డిఎస్ డేటా స్ట్రక్చర్స్ మాత్రమే కదా, సిని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని చూడాల్సిన అవసరం లేదు అని అనుకోవద్దు. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఆన్ సి లాంగ్వేజ్. అది కూడా దేని మీద? ప్రోగ్రామింగ్ మీద అడుగుతున్నారు. ఎక్కువగా ఆపరేటర్స్ ఒకటి, ప్రోగ్రామింగ్ ఒకటి. ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దీని అవుట్పుట్ ఏంటి, లేదా ఈ ఆపరేటర్ దేనికి వాడతారు. సి లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మన ఏపీ ఈసెట్ పేపర్లో 2024 పేపర్లో ఉన్నాయి. అవే మనకి సి లాంగ్వేజ్ మీద కనీసం 2 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అదే అటు సైడ్ తీసుకుంటే సి సిలబస్ ఉంది, డైరెక్ట్గా సి సిలబస్సే ఉంది. కాబట్టి ఇందులో మనకి ఎక్కువగా అడిగేదానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ వన్ ఆపరేటర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేటర్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. తర్వాత మనకి అరేస్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో అబౌట్ ది అరే అంటే ఏంటి, లేదా అరే యొక్క సైజ్ ఎంత, లేకపోతే ఒక అరే ఒక 10 ఎలిమెంట్స్తో క్రియేట్ అయ్యింది, ఆ 10 ఎలిమెంట్స్ తర్వాత ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఎలా గెట్ చేస్తాము, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ కావడానికి స్కోప్ ఎక్కువ. నెక్స్ట్ థర్డ్ వన్ పాయింటర్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. పాయింటర్స్ అండ్ నెక్స్ట్ ఫైల్స్. తెలంగాణ సంబంధించిన సిలబస్ని గమనిస్తే పాయింటర్స్ మీద ఫైల్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక డేటా స్ట్రక్చర్స్ రెండిటికి కామన్ సిలబస్లో మనకి వేరియేషన్ ఏం కనపడట్లేదు. డేటా స్ట్రక్చర్స్లో రెండిటికి కామన్గానే సిలబస్ ఉంది. వీటిని బేస్ చేసుకుని సిలబస్ని కనుక గమనిస్తే డేటా స్ట్రక్చర్స్లో లెట్ మీ రైట్ హియర్ స్టాక్స్ ఉన్నాయి, మనకి స్టాక్స్ ఉన్నాయి. దానికి డిఫరెన్సెస్ ఎక్కడున్నాయి అనేది కూడా చూపిస్తున్నాను. ఈ ఏపీ సిలబస్లో స్టాక్స్ ఉన్నాయి, తర్వాత క్యూస్ ఉన్నాయి, తర్వాత లింక్డ్ లిస్ట్ ఉంది, తర్వాత ట్రీస్ కాన్సెప్ట్ బేసిక్గా ఉంది. ఇవి కాక అరేస్ బేస్డ్ ప్రాసెసింగ్స్లో సార్ట్ అండ్ సెర్చింగ్ ఉంది. సార్టింగ్ మీద ఉన్నాయి. అంటే సెర్చింగ్ అండ్ సార్టింగ్ మీద ఒక 2 క్వశ్చన్స్, తర్వాత స్టాక్స్ మీద ఒక 2 క్వశ్చన్స్. డిపెండింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఈ 2 క్వశ్చన్స్ కూడా 4 అవ్వడానికి స్కోప్ ఉంది. ఎందుకనంటే మనకి స్టాక్ మీద అప్లికేషన్స్ ఎక్కువ. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ అంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. సో ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీని పోస్ట్ ఫిక్స్ ఫామ్ ఏంటి అని అడగడానికి స్కోప్ ఎక్కువ. నెక్స్ట్ అలాగే ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని రిజల్ట్ ఎంత అని అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డిపెండింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఇక్కడ 2 to 4 క్వశ్చన్స్ స్టాక్స్ మీద వస్తాయి. నెక్స్ట్ క్యూస్ మీద ఒక 2 క్వశ్చన్స్, దీని మీద ఒక 2 క్వశ్చన్స్. ట్రీస్ చాలా తక్కువ ప్రిఫరెన్స్, బట్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఓవరాల్గా తీసుకుంటే 8 + 4 12 క్వశ్చన్స్ వరకు కూడా ఒక్కోసారి రేజ్ కావడానికి స్కోప్ ఉంది. అంటే మనం ఏమనుకున్నాము 10 మార్క్స్కి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి వస్తాయి అన్నాం. డిపెండింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ 2 క్వశ్చన్స్ కాస్త 4 కావచ్చు, ఇంకో చోట తగ్గుతోంది. సో ఇక్కడ ఇది మన ఏపీ ఈసెట్కి సంబంధించిన క్వశ్చనర్. వెరాస్ టిఎస్కి సంబంధించిన క్వశ్చనర్ కనుక తీసుకుంటే ఇదంతా ఏపీ ఈసెట్కి. టిఎస్కి సంబంధించిన అంటే తెలంగాణకి సంబంధించిన క్వశ్చనర్ గమనిస్తే ఫస్ట్ పాయింట్ మనకి తగిలేది టైం కాంప్లెక్సిటీస్.
టైం కాంప్లెక్సిటీస్ మీద ఒక మనకి క్వశ్చన్ రైజ్ కావడానికి స్కోప్ ఉంది. వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ వీ హ్యావ్, దాన్ని ఎలా అనలైజ్ చేస్తాము, ఆ టైం కాంప్లెక్సిటీ ఎంత, ఒక్కొక్క సార్టింగ్ టెక్నిక్కి టైం కాంప్లెక్సిటీ డిఫరెన్స్ ఉంటాయి. ఆ టైం కాంప్లెక్సిటీస్ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఇన్ టిఎస్ ఈసెట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకుని మనకి ఒక టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. నెక్స్ట్ రెండోది తీసుకుంటే ఇక్కడ కూడా మనకి సార్టింగ్ అండ్ సెర్చింగ్ ఉంది. అంటే టైం కాంప్లెక్సిటీలోనే సార్టింగు సెర్చింగు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమైతే వస్తున్నాయో అదే క్వశ్చన్స్ రేజ్ కావచ్చు. సార్టింగ్ మీద తీసుకుంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ బబుల్ సార్ట్ టెక్నిక్కి బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఎంత అని ఒక క్వశ్చన్ ఉంది. సో ఎంత అండి, ఆర్డర్ ఆఫ్ ఎన్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని అక్కడ కంపారిజన్స్ జరుగుతాయి. కాబట్టి బెస్ట్ కేస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ వాల్యూస్ సార్ట్ అయిన లిస్ట్ కనుక మనం ఇస్తే దాన్ని సార్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది. అలాగే మన వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ సెలక్షన్ సార్ట్ అని అడుగుతారు. సెలక్షన్ సార్ట్కి వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఎంత. వర్స్ట్ కేస్ అంటే మీనింగ్ ఏంటి, వాల్యూస్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయనుకోండి, ఆ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని మళ్ళీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే మ్యాక్సిమం టైం తీసుకుంటుంది, అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అలాగే సెర్చింగ్ తీసుకుంటే లీనియర్ సెర్చ్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అయితే బైనరీ సెర్చ్ కేసులో ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ వస్తుంది, అంటే తగ్గుతుంది. సో ఇవి ఎలా తగ్గుతుంది అనేది అడిగేది లేదు, మనకి టైం కాంప్లెక్సిటీని అడుగుతారు. సో సెర్చింగ్ అండ్ సార్టింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే స్టాక్స్. So as we have been discussing about the stacks in AP ESET, అదే నొటేషన్లో ఇక్కడ కూడా తెలంగాణ ఈసెట్లో పేపర్లో కూడా స్టాక్స్ మీద సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ కావడానికి స్కోప్ ఉంది. అంటే మనకి స్టాక్స్లో ఏముంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ఏ స్టాక్, పుష్ ఒకటి, పాప్ ఒకటి, డిస్ప్లే ఒకటి. ఒక 2 వాల్యూస్ని పుష్ చేసి 3 వాల్యూస్ని పాప్ చేసి ఇంకొక 2 వాల్యూస్ని పుష్ చేస్తే ఫైనల్గా స్టాక్లో ఉండే వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ద టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ అని ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బ్రెయిన్ని యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ తోటి ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తారు. సో స్టాక్స్ మీద కానీ మనకి క్యూస్ మీద కానీ అదే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక వరుసగా ఒక 3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను, 2 వాల్యూస్ని డిలీట్ చేశాను, మళ్ళీ 3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ 2 వాల్యూస్ని డిలీట్ చేశాను, ఇప్పుడు ఫ్రంట్ ఎలిమెంట్ ఏది అని అడుగుతారు. సో అలాంటి సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం పెద్దవిగా ఉంటాయి, అనలైజ్ చేయడానికి టైం తీసుకునే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే టిపికల్ క్వశ్చన్స్ అని అంటాను వీటిని. ఎందుకనంటే మనల్ని ట్విస్ట్ చేయడానికి, మనల్ని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడానికి అవసరమైన సింపుల్ క్వశ్చన్స్. అవి కనపడడానికి చూడడానికి సింపుల్ క్వశ్చన్స్గానే ఉంటాయి, కానీ వాటి యొక్క అనాలిసిస్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ముందు మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేసి తర్వాత ఆ క్వశ్చన్స్ దగ్గరికి రావడం ఒక పద్ధతి. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే లిస్ట్ ఉంది, సేమ్ సిలబస్ అండి, ఇంక వేరే ఆలోచన అక్కర్లేదు. మనకి డేటా స్ట్రక్చర్స్కి మాత్రం రెండిట్లోనూ సేమ్ సిలబస్ ఉంది, కానీ మనకుండే డిఫరెన్స్ ఎక్కడ అంటే సి. తెలంగాణ ఈసెట్ పేపర్ యొక్క సిలబస్ గమనిస్తే మనకి సి మాత్రం స్పెసిఫిక్గా మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎలా, సి యొక్క స్ట్రక్చర్ ఏంటి, సి డేటా టైప్స్ ఏంటి, సి యొక్క ఆపరేటర్స్ ఏంటి, తర్వాత సిలో ఉన్న ఆపరేటర్స్ ఏంటి, ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, అర్రేస్ ఎలా వర్క్ అవుతాయి, తర్వాత పాయింటర్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ప్రతిదీ నీట్గా సిలబస్తో సహా అక్కడ ఉంది. మనకి ఆ సి సిలబస్ తీసేశారు. కాబట్టి మనం సి మీద క్వశ్చన్స్ రావు అని అనుకోవడానికి లేదు. మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఎందుకనంటే క్వశ్చన్ పేపర్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ఏ క్వశ్చన్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇస్తున్నారు అనేది అనలైజ్ చేసి మరి మీ ముందుకి మీకు హెల్ప్గా ఉంటుందని ఈ ప్రమోషనల్ వీడియో చేస్తున్నాను.
సో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఏ ఒక్క క్వశ్చన్ని వదిలిపెట్టద్దు. ఎందుకనంటే అన్నీ కూడా సింపుల్గా ఉండేవే, ఈజీగా ఉండేవే, జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగిందే. కన్ఫ్యూజన్ రావడానికి స్కోప్ ఎక్కువ ఎక్కడంటే మనకు ఆ స్టాక్స్ క్వశ్చన్స్ వాటి మీదే ఉంటుంది. అలాగే సార్టింగ్లో టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నిటికీ కామన్గా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n² ఉంటుంది, ఎక్సెప్ట్ క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్. మెర్జ్ సార్ట్కి వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ, యావరేజ్, బెస్ట్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ n log n అని. సో ద బెస్ట్ అల్గారిథం ఏది అని అడిగిన క్వశ్చన్ మనం ఆన్సర్ అదే చెప్పచ్చు. సో రెండిట్లోనూ ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో రావు, సీరియల్ ఆర్డర్లో రావట్లేదు. 2024 నుంచి ప్యాటర్న్ మార్చారు. మళ్ళీ అదే ప్యాటర్న్ కూడా ఇప్పుడు కంటిన్యూ కావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే వరుసగా ఒకే క్వశ్చన్కి వచ్చేసాయనుకోండి ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. డిఫరెంట్ వచ్చాయనుకోండి ఆలోచిస్తారు. అలాంటి ప్యాటర్న్ని ఇప్పుడు మళ్ళీ మన మీద తీసుకొచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. డేటా స్ట్రక్చర్స్ మీద ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ డేటా స్ట్రక్చర్స్.